నమస్తే అండి. ఈరోజు వీడియోలో ఆకుకూరలు అయితే హార్వెస్ట్ చేసుకుందాము. మనం విత్తనాలు వేసిన తర్వాత 20 నుంచి 25 రోజుల లోపు అంటే ఒక నెలలో మనకి ఆకుకూరలు హార్వెస్ట్కి వచ్చేస్తాయి అన్నమాట. కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసేవారు ఆకుకూరలతో స్టార్ట్ చేస్తే అసలు ఫెయిల్యూర్స్ అనేవి లేకుండా ఈజీగా చక్కగా తక్కువ టైంలో మనం హార్వెస్ట్లు తీసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వెజిటబుల్స్ పెంచుకోవడానికి కూడా ఈ ఆకుకూరల హార్వెస్ట్ అనేది మోటివేషన్గా అనిపిస్తుంది. సో మన గార్డెన్లో ప్రస్తుతం ఏమేమి ఆకుకూరలు వేసుకున్నాం ఏంటనేది చూద్దాం. ఈ 2 కంటైనర్స్లో 50 రూపీస్ బ్లాక్ టప్స్ అనమాట. వీటిలో నేను తోటకూర వేసానండి. నెక్స్ట్ టబ్లో ఇది వచ్చేసి పాలకూర అనమాట, చుక్కకూర. చాలా హెల్తీగా ఉంది చూసారా. ఇది కూడా హార్వెస్ట్కి రెడీ అయిందండి. అలాగే ఇది వచ్చేసి పాలకూర అండి. దీన్ని ఏంటంటే మనం ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటే మళ్ళీ కొత్త చిగురులు అనేవి వచ్చి చాలాసార్లు మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చు అనమాట. కట్ చేసిన ప్రతిసారి కొంచెం ఒక గుప్పెడు 2 గుప్పెళ్ళు ఎరువు వేసుకున్నాం అనుకోండి, పశువుల ఎరువు, మళ్ళీ కొత్త చిగురులు అవి స్పీడ్గా పెరుగుతాయి అనమాట. మళ్ళీ ఒక 10-15 డేస్లో హార్వెస్ట్కి అనేది వచ్చేస్తుంది. సో తోటకూర, పాలకూర, చుక్కకూర, దీంతో పాటుగా కొత్తిమీర కూడా వేసాను. బట్ అన్ని విత్తనాలు జర్మినేట్ అవ్వలేదండి. ఇదిగోండి, కొంతవరకు మాత్రమే మొలకలు అనేవి వచ్చాయి. అవి కూడా అప్పుడప్పుడు మధ్య మధ్యలో కూరల్లో కోసేసాను అనమాట, కూరల్లోకి. సో తక్కువగానే వచ్చిందండి జర్మినేషన్ అయితే. కొత్తిమీర ఉన్నంత వరకు ఇలా ఉందన్నమాట. సో దీంతో పాటుగా నేను శాండ్విచ్ మెథడ్లో లేయర్లుగా కుండీలో మట్టిని నింపాను కదా, థర్మాకోల్ బాక్స్లో. అడుగున కిచెన్ నుంచి వచ్చిన వేస్ట్, గార్డెన్ క్లీన్ చేసి వచ్చిన బెండాకులు, ఇవన్నీ కూడా లేయర్లుగా వేసి లైట్ వెయిట్గా ఉండేటట్టుగా మట్టిని కలుపుకున్నాం కదా. పైన ఆకుకూర విత్తనాలు వేసాను. ఈ లోపు కొంచెం లోపల కంపోస్ట్ అది జరుగుతుందని చెప్పి చూసారా ఎంత హెల్తీగా ఎంత బలంగా వచ్చిందో. ఇదంతా కూడా మనం హార్వెస్ట్ చేసేసుకుని కొంచెం మట్టిని గుల్ల చేసుకుని కొంచెం ఎరువు కలిపిన మట్టి కూడా పైన ఒకసారి ఒక లేయర్ చల్లేసుకుని మనం కూరగాయ విత్తనాలు పెట్టేసుకోవచ్చు అనమాట. ఈ కంటైనర్లో 2 పంటలు మనం తీసుకోవచ్చు అండి. మల్టిపుల్గా కూడా మనం కంటైనర్స్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఒకసారి మనం ఆకుకూర విత్తనాలు వేసిన తర్వాత ఒక 10-15 రోజుల తర్వాత మళ్ళీ మనం సెకండ్ బ్యాచ్ కింద వేరే కంటైనర్స్లో కూడా పెట్టేసుకోవాలి. ఇక్కడ చూసారా, నేను తోటకూర విత్తనాలు వేసానండి. ఇప్పుడిప్పుడే మొలకలు వస్తున్నాయి. ఈ పాలకూర, చుక్కకూర అనుకోండి, మనం కట్ చేసే కొద్దీ కూడా మళ్ళీ కొత్త చిగురులు అవి వస్తాయి కాబట్టి ఎక్కువగా అస్తమానం విత్తనాలు వేసే పని ఉండదు. ఇది అంతకుముందు బ్యాచ్లో వేసిన పాలకూర అండి. ఇది కూడా అంతే. ఇప్పుడు 3-4 హార్వెస్ట్లు అయింది. ఇది వచ్చేసి చుక్కకూర. సో బ్యాచ్లుగా మనం గార్డెన్లో ఆకుకూరలు కానీ వేసుకుంటే కంటిన్యూస్గా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆకుకూరలు అనేవి హార్వెస్ట్ చేసుకుని వంటలోకి వాడుకోవచ్చు అనమాట. తోటకూర అయితే కొంచెం తెలిసిన వాళ్ళు అడిగారండి, ఇంక అందుకని ఎలాగో రెడీ అయ్యి ఉంది కాబట్టి మొత్తం కోసేస్తున్నాను. పాలకూర వరకు కోస్తానండి. ఇప్పుడు నేను పాలకూర పప్పు వండుతాను. తోటకూర వరకు అయితే ఇంకా తెలిసిన వాళ్ళకి ఇవ్వటానికని మొత్తం హార్వెస్ట్ చేసేస్తున్నాను. పెద్ద పెద్ద ఆకులన్నీ కూడా తీసేద్దాం. చాలా హెల్తీగా ఉన్నాయండి. ఒకవేళ మీరు విత్తనాలు వేసిన తర్వాత హెల్తీగా పెరగట్లేదు, ఎదుగుదల లేదు, చిన్నగా ఉన్నప్పుడే ఆకులు ముదిరిపోతున్నాయి ఇలా అనిపించింది అనుకోండి, బియ్యం కడిగిన నీళ్ళు లేదంటే ఎరువు కంపోస్ట్ ఉంటుంది కదా, దాన్ని కూడా మీరు వాటర్లో కలుపుకున్నో లేదా నార్మల్గా అయినా కొంచెం వేసుకుంటే బియ్యం కడిగిన నీళ్ళు, ఉల్లిపాయ పొట్టు నానబెట్టినప్పుడు వచ్చిన వాటర్, ఇలాంటి వాటిని కూడా మనం కంటైనర్స్లో వేసుకుంటే ఆకుకూరల్లో ఎదుగుదల అనేది స్పీడ్గా ఉండటం మీరు గమనిస్తారనమాట. నేనైతే ఫస్ట్ మట్టిలో కలిపిన ఎరువులేనండి. నార్మల్గా నేను 1% మట్టి, 1% ఎరువు, 1% కొబ్బరి పొట్టు, కొద్దిగా ఇసుక కలుపుకుని నేను అన్ని రకాల కూరగాయ విత్తనాలు కూడా పెట్టుకుంటాను. అయితే ఆకుకూరలకు సంబంధించి మీ దగ్గర కొబ్బరి పొట్టు లేకపోయినా కూడా స్కిప్ చేసేసి ఎరువు, మట్టి 2 కలిపి కూడా మీరు విత్తనాలు వేసుకోవచ్చండి. అయితే ఆ మట్టిలో కలిపిన బలంతోనే ఇవి ఎదిగాయి అనమాట. ఇప్పటి వరకు నేను ఎక్స్ట్రాగా ఎలాంటి ఎరువులు వేయలేదు. ఇప్పుడు వేయాలన్నమాట. ఈ కట్ చేసేసిన తర్వాత మనం మళ్ళీ ఎరువది వేసుకుని కొంచెం వాటర్ పోసుకుంటే అవసరానికి తగినట్టుగా పొద్దునే, సాయంత్రం లేదా రోజుకు ఒకసారి అలా వాటర్ చేసుకుంటే మళ్ళీ కొత్త చిగురులు అవి వస్తాయండి. వెడల్పు తక్కువగా ఉన్న
చిన్న సైజు కంటైనర్స్ ఉంటాయి చూసారా, వాటిని ఏంటంటే వేర్లతో సహా తీసేసుకోండి. తర్వాత మీరు మళ్ళీ కొత్త విత్తనాలు వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. అదే పెద్ద సైజు కంటైనర్స్ అనుకోండి, కట్ చేసే కొద్దీ కూడా మళ్ళీ కొత్త చిగురులు వచ్చేటట్టుగా మీరు బలం అది వేసుకోవచ్చు. ఈ కంటైనర్లు అది కూడా కోసేద్దాం. ఇది పెద్ద సైజు కంటైనరేనండి. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హెల్త్ పరంగా చాలా మంచిది. ఆకుకూరలు డైట్లో కనీసం వారంలో 3 సార్లు అలా తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు కదా. చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో ఆకుకూరల్ని తప్పకుండా వండి పెట్టండి. వారి డైట్లో తప్పకుండా యాడ్ చేస్తే మంచి పోషకాలు అనేవి పిల్లలకు అందుతాయి. పిల్లలు ఎలాగో ఎదిగిపోయిన తర్వాత పెద్ద చదువులకి హాస్టల్కి అలా వెళ్ళిపోతారు కదా. 10th ఇంటర్ వరకే మన దగ్గర ఉండేది. సో అప్పటి వరకైనా కనీసం మనం వాళ్ళకి హెల్తీ ఫుడ్ పెడితే హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఎలాగో వాళ్ళు పెట్టిందే వీళ్ళు తింటారు కాబట్టి కనీసం మన దగ్గర ఉన్నప్పుడైనా ఇలా అన్ని పోషకాలు కలిగినట్టుగా మనం డైట్లో యాడ్ చేస్తే పోషక లోపం అనేది ఉండదండి పిల్లలకి. తోటకూర అయితే చూసారా ఎంత హెల్తీగా ఉందో. నెక్స్ట్ పాలకూర కోద్దాం అండి. చుక్కకూర ఒక 2-3 డేస్ ఆగిన తర్వాత కోద్దాం. ఇది ఫస్ట్ హార్వెస్ట్ అనమాట. ఆకుల మీద చిన్నగా రంధ్రాలు పడినాయి చూసారా. ఇది కట్ చేసేస్తాను కదా అని చెప్పి నేను స్ప్రేలు అవి చేయలేదండి. నార్మల్గా ఆకుకూరల మీద ఇలా హోల్స్ పడినప్పుడు ఎందుకు పడతాయంటే రసం పీల్చే పురుగులు అలాంటివి ఆకుల మీద ఉండే ఆ సారం అంతా కూడా పీల్చుకుని తింటాయన్నమాట. సో ఇలా రసం పీల్చే పురుగులు ఇలాంటివి అటాక్ చేసి ఆకుల మీద రంధ్రాలు చేస్తున్నాయని అనిపించినప్పుడు మీరు వేప నూనెను స్ప్రే చేసుకుంటే ఆ ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుంది అనమాట. ఇంకా హార్వెస్ట్కి వచ్చేసింది కదా, ఇంకా ఎందుకులే అని చెప్పి నేను చేయలేదు. 2 డేస్ నుంచే ఇలా హోల్స్ పడడం స్టార్ట్ అయిందండి. సో చూసుకుని మంచి ఆకు వరకు పప్పులో వేస్తాను. ఆ హోల్స్ పడినవి తీసేసి. చుక్కకూర ఏంటంటే కన్ఫ్యూజ్. పాలకూర ఏంటంటే ఇలా దుబ్బులాగా ఎదుగుద్ది అనమాట. చూసారా, ఇదిగోండి ఇలా దుబ్బులాగా ఎదుగుద్ది అనమాట. మనం కోసే కొద్దీ అది మళ్ళీ కొత్త చిగురులు అవి వచ్చి గుబ్బురుగా తయారవుతుంది. ఎక్కువ మొక్కలు కూడా అవసరం లేదండి. చూసారా, పెద్ద సైజు కంటైనర్ 1 2 3 4 అనమాట. ఒక 4-5 మొక్కలు ఉన్నా చాలన్నమాట. అది కోసే కొద్దీ కూడా గుబురుగా పెరుగుతుంది. నెక్స్ట్ చుక్కకూర అయితే తర్వాత కోద్దాం. పాలకూర ఇంకొక టబ్లో అంతకుముందు బ్యాచ్లో వేసింది ఉందని చెప్పాను కదా, అది ఒక 2 డేస్ ఆగిన తర్వాత కోస్తాను, చూపిస్తాను ఉండండి ఒకసారి. ఇది ఇంకొకసారి పప్పులు అలా వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇదిగోండి, ఇది ఇంకొక 2-3 డేస్ ఆగిన తర్వాత కోస్తాను అనమాట. నెక్స్ట్ తోటకూర కంపోస్ట్ దాంట్లో వేసానని చెప్పాను కదా, ముదిరిపోతుందండి, పూత వచ్చేస్తుంది. ఇదిగోండి పూత. సో బాగా పెద్దగా ఉండే మొక్కల వరకు కూడా కట్ చేసేస్తే మళ్ళీ కింద ఉన్న మొక్కలు అనేవి ఎదుగుతాయి. సగం వరకే తీద్దాం, మిగిలిన సగం మళ్ళీ 2 రోజులు ఆగిన తర్వాత కోద్దాం. చాలే, లాతగానే ఉంది. తోటకూర పాలకూర వరకు కోసానండి. సో ఇప్పుడు కట్ చేసిన దాంట్లో ఎరువులు వేద్దాం. తర్వాత నేను షార్ట్ రూపంలో అప్డేట్ని మీకు ఇస్తాను.
ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.